నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. 77 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 78వ ఇండిపెండెన్స్ డేని మనము ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇండియన్స్, భారతీయులే కాకుండా విదేశస్తులు కూడాను మన ఈ యొక్క విశిష్టమైనటువంటి రోజుని, అంటే మన భారతదేశము బ్రిటిష్ వాళ్ళ వలస నుంచి బయటకు పడిన స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నటువంటి ఈ సుదినం. దీని గురించి ఎంతోమంది అసూలు బాసారు. సో మనం ఈరోజు ఇట్లా ఉన్నామంటే ఒక్కళ్ళని కాదు, అందరూను మొత్తం అంతాను కొన్ని ఫ్యామిలీస్తో సహా దీని గురించి ఫైట్ చేసి ఈరోజు మన స్వేచ్ఛావాయువులను మనం పీల్చుకుంటున్నామంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ఈరోజు యొక్క మనము ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం. అఫ్కోర్స్ మనము ఈ ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు పుట్టలేదు, బట్ ఒక 10 సంవత్సరాల తర్వాత మనం వీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. భారతదేశంలో భారతీయులకి పుట్టినందుకు మనము చాలా ఆనందంగా ఉంటున్నాము. అంటే మనం ఒకటి గర్వంగా చెప్పుకోదగింది ఏంటంటే, మన జీవితంలో మనం చదివిన కాలేజీ రజతోత్సవ కళాశాల, సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని చెప్పేసి, మరి స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ కోవిదుడు, పండితుడు అయినటువంటి పివి నరసింహారావు గారి యొక్క మానసిక పుత్రిక ఈ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్, అటానమస్ కాలేజెస్ స్టడీ చేసి ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులందరికీ సరి అయినటువంటి వసతి, తర్వాత విద్య చేరిస్తే వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తులో పైకి వస్తారు అనేటువంటి ఒక చిన్న అంశాన్ని తీసుకుని ఆయన కాలేజ్ స్టార్ట్ చేశారు. దానికి ఉదాహరణ మీరే. ఎక్కడో ఉండే కొండపి గ్రామం నుంచి వచ్చి కందుకూరులో చదువుకుని కర్నూలులో ఎదయి ఒక ఐఏఎస్ చేసి చీఫ్ సెక్రటరీ వరకు వెళ్ళారంటే అట్లాంటి వాళ్ళ యొక్క ఆలోచనల ఫలితమే. ఈ సందర్భంలో మనం వారికి మరి ఈ కళాశాలని స్థాపించడానికి ఎంవి రాజగోపాల్ అయినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నదానికి మన ఫస్ట్ ప్రిన్సిపాల్ ఎంఎస్ శాస్త్రి గారికి నమస్కారాలు చెప్పుకుంటూ, భారతదేశంలో మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే మనం కూడా ఒక సస్టైనబుల్ ఏజ్కి వచ్చాం కాబట్టి ప్రగతి పథంలో చూసుకుంటూ ఉంటే అనేక ప్రభుత్వాలు మారాయి, అనేక విధాలుగా జరిగాయి. కానీ నిజమైన డెవలప్మెంట్ అనేది పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆర్థిక ఇనిషియేటివ్స్ తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకురాగలిగారు. అది ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్లో మనకి గత ఒక దశాబ్దం నుంచి మనం చూస్తుంటే ఇండియా ముందరికి ఒక ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తి, ఇదివరకు వెనకబడిన దేశము డెవలపింగ్ నేషన్ కింద ఉండాలి, ఇప్పుడు డెవలప్డ్ నేషన్ కింద ఉండడానికి కూడాను భారతదేశం ప్రయత్నిస్తోంది. సో చాలా అందరం, అంటే ప్రతి వాళ్ళము మన వంతు మనము శ్రమ, మన యొక్క శ్వేత బిందువుని మనము చేస్తే దేశం చాలా సుభిక్షంగా పైకి వెలుగుతుంది. మంచి పౌరులుగా ఉండి భారతదేశాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన వంతుగా మనం కొంత చేశాం. కానీ యువశక్తి అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో మీరు మరి చాలా ప్రధాన పాత్ర పోషించి చీఫ్ సెక్రటరీగా, తర్వాత ప్రభుత్వంలో అనేక ఇది చేశారు. అనేకటువంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొన్నారు. ఈ ఇండిపెండెన్స్ డేకి అంటే ఒక తాలూకా లెవెల్, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ దగ్గర నుంచి స్టేట్ లెవెల్ వరకు మీరు పాల్గొన్నారు. పింగళ వెంకయ్య గారు అనుకుంటా కదా మనకి ఈ జెండా డిజైన్ చేసింది. ఆయన తెలుగు ఆయన ఇవ్వడం మనకు గర్వకారణం. సో ఇవన్నీ మీరు జస్ట్ ఆలోచించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళందరికీను మీ యొక్క జస్ట్ పలుకులు పంచిపెడితే చాలా చక్కగా ఉంటుందని భావిస్తున్నాను. ముందుగా అందరికీ భారతదేశ స్వాతంత్ర్య శుభాకాంక్షలు. ప్రతిసారి స్వాతంత్ర్యోద్యమం సమయంలో ఈ పాట విన్నప్పుడల్లా ఇది జాతీయ గీతమై ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. ఈ పాటను దేవులపల్లి వాడు ఎంత చక్కగా రాశాడంటే
అద్భుతం ఇది. గానం చేయటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎస్ జానకి గారి వాయిస్లో ఈ పాట వింటూ ఉంటే ఇదే నిజమైన జాతీయ గీతమై ఉంటే ఎంత బాగుండుండేది అని. మీరే మెన్షన్ చేశారు, పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాను డిజైన్ చేశారు. మనకు ఆ రెండో గర్వం కూడా దక్కి ఉండేది. జాతీయ గీతం కూడా మందే అయి ఉండేది. సరే, ఆ సర్క్యూట్లో ఈయన లేడు. అదొక సర్క్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. కోర్స్ టవరింగ్ పర్సనాలిటీ ఠాగూర్ గారిని క్వశ్చన్ చేసే ప్రశ్న మన స్థాయి కాదు. ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్, నెహ్రూ, గాంధీజీ వీళ్ళంతా వినోబా భావే కన్నా ఇది ఒక సర్కిల్, నేషనల్ సర్కిల్. ఆ నేషనల్ సర్కిల్లో ఈయన ఇప్పుడు ఫిగర్ కాలేదు కాబట్టి ఈయన సాహిత్యం ఆ స్థాయికి వెళ్ళలేకపోయింది. జనగణమన కూడా చక్కగా ఉంటుంది. సెట్ టు ఎ వెస్టర్న్ మ్యూజిక్, షార్ట్, స్వీట్ అండ్ నైస్. బట్ ఎనీ డే ఇది బెటర్ అని నేను అనుకుంటూ ఉంటాను. సో అదొక చెవులకి చాలా ఇంపుగా ఉంటుంది. చాలా భారతదేశం యొక్క ఏమనాలి ఎస్సెన్స్ను ఇది బాగా ప్రస్ఫుటిస్తుంది. సో అంత బాగుండేది. సరే, దట్స్ వన్ థింగ్. ఇక ఈ 77 సంవత్సరాల ప్రస్థానము, ఇప్పుడు ఎక్కడున్నాం, ఎక్కడికి పోతాం అనేది ఒక సింహాలోకనం అయితే చేసుకోవచ్చు. స్వాతంత్ర్యానికి పూర్వము ఒక విషయంలో కొద్దిగా ఎప్పుడు కూడా ఏ విషయమైనా కానీ విశ్లేషణ చేసేటప్పుడు చేసుకున్నట్టు అప్పుడు ఉండదు అనుకో. బట్ ఆలోచించుంటే బాగుండేదేమోనని అనిపిస్తుంది. అది ఏంది అంటే, ఎప్పుడైతే ఈ మత ఛాందసవాదం, ఇస్లామిక్ ఛాందసవాదం అటు వెస్ట్రన్ పాకిస్తాన్ సైడు, ఈస్టర్న్ పాకిస్తాన్ సైడు వెర్రితెలలేస్తూ ఉందో, భారతదేశ విభజనను అడ్డుకోను ప్రయత్నం చేయకుండా 1940 ప్రాంతంలోనే నెహ్రూ, గాంధీ గారు భారతదేశ విభజనకు ఒప్పుకొని జిన్నాతో పాపులేషన్ ఎక్స్చేంజ్ కనుక ఒక సిస్టమును ఆలోచించుంటే ఇంత హింస జరుగుండేది కాదు. భారతదేశ విభజన సమయంలో జరిగిన హింస జరిగుండేది కాదు. స్మూత్గా దేశం విభజించబడి ఉంటే వాళ్ళ మానాన్ని వాళ్ళని పోనివ్వమని ఉంటే వాళ్ళు ఏమైతే వాళ్ళు అయిపోతారు. మనం సేఫ్గా ఉండేవాళ్ళం. చాలా ప్రాణ నష్టం ఆగి ఉండేది. ఇది ఒక హిస్టారికల్ ఆల్టర్నేటివ్ ఆలోచించుంటే బాగుండేది అనేది ఒకటి అనిపిస్తూ ఉంటుంది. అదొక పాయింట్. రెండోది, నెహ్రూ గారి ప్రజాస్వామిక విధానం దేశానికి మంచి చేసింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రజాస్వామ్యంగా మనం బాగా స్థిరపడ్డాం. అందుకనే ప్రజాస్వామిక ఇన్స్టిట్యూషన్స్ గట్టిగా పునాదులు తీసుకున్నాయి. ఇంత విభిన్నత్వం, సాంస్కృతిక, భాష, ప్రాంతీయ విభిన్నతలతో కూడిన దేశాన్ని ముందుకు తీసుకుపోయి సమగ్రంగా ఉంచటానికి ఒకే ఒక విధానం ప్రజాస్వామిక విధానం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలంటే ప్రజాస్వామ్యమే సాధించగలదు. ప్రజాస్వామిక ఇన్స్టిట్యూషన్స్ రూట్ తీసుకున్నాయి కాబట్టి ఈ దేశం ఇప్పటిదాకా కూడా సమగ్రంగా సమైక్యంగా ఉండగలిగింది. దానికి అందరం తప్పకుండా నెహ్రూ గారిని అభినందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఆయన కృషి వల్లనే వచ్చింది. మధ్యలో ఇందిరాగాంధీ కొంత ఎమర్జెన్సీ పెట్టినా కానీ మళ్ళీ వెంటనే ఈ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫుల్ బ్లూమ్లో వచ్చేసాయి. నెహ్రూ గారి రెండో ప్రధానమైనటువంటి, బికాస్ అప్పుడు ఆయనకు ఎవరు ఇంకా ఆయన మాట కాదనే వాళ్ళు లేరు కాబట్టి ప్రజాస్వామికంగానైనా కానీ ఏకపక్షంగానే పాలన సాగింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే స్టాల్వర్డ్స్ లైక్ సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు అప్పటికే వయసు మీరిపోయి ఉంటాము, 1-2 సంవత్సరాలు చనిపోయినారు. రాజాజీ లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. సో ఇంకెవరు ఆయనకు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. సో ఆయన ఒక పంథా సోవియట్ యూనియన్ను బాగా ఆయన్ను ఇంప్రెస్ చేసింది. సో ఆ సోషలిస్టిక్ ప్రిన్సిపల్ అనేటటువంటి దాన్ని భారతదేశంలో తీసుకురావడానికి ఒక సిన్సియర్ అటెంప్ట్ అయితే ఆయన చేశాడు. బట్ చేసింది ఎటువంటి వాళ్ళతో, అంతా అదే కులక్సు బూర్జువాల పార్టీ, ఏది కాంగ్రెస్, ఈయన విధానమేమో సోషలిజం. సో అక్కడనే కాన్ఫ్లిక్ట్ ఉంది. విత్ ఇన్ ది పార్టీయే
కాన్ఫ్లిక్ట్ ఒకటి వచ్చింది. మోర్ దాన్ దట్ ఆ సిస్టమే ఫ్లాట్ సిస్టమ్. ఆ పైన కూడా తెలిసింది కదా. అందుకనే సోవియట్ యూనియన్ మొత్తం ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఒక 50-60 ఏళ్లలో కొలాప్స్ అయిపోయి అక్కడ సిస్టమ్స్ అన్నీ దెబ్బతిన్నాయి. ఆ సిస్టమ్ని ఈయన సరైన సిస్టమ్గా భావించి పెట్టడం వల్ల ఎంత దెబ్బ తగిలిందనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే టైంలో వచ్చినటువంటి ఎకానమీసు సౌత్ కొరియా లాంటివి, రెండో ప్రపంచ యుద్ధంలో పూర్తిగా నష్టపోయిన జపాన్ లాంటివి 30-40 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోయినాయి. కానీ మనం ఎక్కడ వేసిన కొంగలు అట్లాగే ఉన్నాం. మళ్ళా పివి నరసింహారావు గారి టైంలో అదే, ఆ పైన ఇందిరాగాంధీ ఈ సోషలిజంతోనే కొనసాగి ఆయన వచ్చి సంస్కరణలు మొదలుపెట్టినంత వరకు ఏ స్టేజ్కి వచ్చాం? బంగారం తీసుకుపోయి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఎకానమీ. అక్కడి నుంచి మళ్ళా దీన్ని ఒక గాడిన పెట్టినటువంటి ఘనత తప్పకుండా పివి నరసింహారావు గారికి చెల్లుతుంది. ఆ పైన వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు అదే ట్రైన్ కండక్ట్ చేశారు. దాన్ని సాలిడ్గా పునాది వేసినటువంటి వ్యక్తి మాత్రం ఈరోజు నరేంద్ర మోడీ గారు. సో ఆ సిస్టమ్ ఎంతవరకు దెబ్బతించింది, ఎంత మనం వెనక్కిపెట్టింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేటటువంటి ఈ మిక్స్డ్ ఎకానమీ అనేటటువంటిది. బట్ ఒకటి, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మంచివి ఏర్పడటానికి ఒక బేస్ ఇచ్చింది. ఈరోజు అవి కూడా చాలా కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో కూడా పనిచేస్తున్నాయి. బట్ ప్రైవేట్గా పోయిండి వెస్టర్న్ కంట్రీస్ యాక్సెస్ టెక్నాలజీకి మార్కెట్కు తీసుకొని ఉంటే దేశం ఇంకా ఎక్కడనో ఉండిపోయేది. అది లేట్ స్టార్ట్ అయినా అదొకటి మనకు పెద్ద ఇది. ఈరోజు ముందుకు పోయే కొద్దీ ఉన్నటువంటి పెద్ద సవాళ్ళు ఏంటి? పెద్ద సవాళ్ళు రెండోది, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గ్రోత్ కన్నా ఈక్వాలిటీ ముఖ్యం. అదొకటి. రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాలి. అభివృద్ధి, ఈక్విటీ, ఇది ఎక్కడ మిస్ మ్యాచ్ అయినా దేశంలో దెబ్బతింటుంది. ఈక్విటీ అంటే రెండు రకాలు: సోషల్ ఈక్విటీ, రీజనల్ ఈక్విటీ, ఎకనామిక్ ఈక్విటీ. సో ఇప్పుడు అభివృద్ధి అంతా కొన్ని రాష్ట్రాల్లో కాన్సన్ట్రేట్ అయిపోయినా కానీ ప్రమాదమే. ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది. సౌత్ వెస్ట్ బాగా ముందుకు పోతున్నాయి. అది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే సోషల్ ఈక్విటీ, టూ మచ్ గ్లేరింగ్ డిస్పారిటీస్ కూడా సొసైటీకి ఈ రోజు మంచిది కాదు. దాని మీద కూడా ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ రెండు, నన్ను ఏదైనా ఈరోజు ప్రధానమైన సవాళ్ళు భారతదేశంలో ఉన్నాయంటే ఈ రెండింటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకు పోకపోతే, డైవర్సిటీ ఈ దేశాల్లో ఉన్నది, విభిన్నత్వం, దాన్ని మనం ముందు అంగీకరించాలి. దానిని బేస్ చేసుకొని దాని మీద ఏకత్వం కోసం, దానిని బేస్గా ఏకత్వం కోసం, అదే మీరు అన్నట్టు యూనిటీ ఇన్ డైవర్సిటీ కోసం ట్రై చేయాలి. కానీ యూనిఫార్మిటీ కోసం చూస్తే మాత్రం దేశం ప్రమాదంలో పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రెండింటినీ గమనించుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతే ఫ్యూచర్ భారతదేశానికి చాలా చాలా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన ముందు ఉండేటువంటి పెను సవాళ్ళు, ప్రభుత్వ కర్తవ్యము, ప్రజల బాధ్యత గురించి చక్కగా చెప్పారు. మరిన్ని విషయాలు మళ్ళీ ముచ్చటించుకుందాం. నమస్కారం.